నేను మీ శ్రీకాంత్. బంతి మొక్క టజెట్స్ ఎస్పిపి. బంతి మొక్క ఒక ప్రసిద్ధ పుష్పించే మొక్క. ఇది తన అందమైన రంగుల పూలు, తక్కువ సంరక్షణ అవసరం, మరియు అనేక ప్రయోజనాలతో ప్రజాదరణ పొందింది. మూలం మరియు వ్యాప్తి. బంతి మొక్క మెక్సికోకు చెందినది, కాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెంచబడుతోంది. భారత్, చైనా, అమెరికా, ఆఫ్రికా, యూరప్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతోంది. బంతి మొక్క శాస్త్రీయ వివరణ. శాస్త్రీయ నామం టజెట్స్ ఎస్పిపి. కుటుంబం అస్టరేసియాయ్ సన్ఫ్లవర్ కుటుంబం. ఉద్భవం మెక్సికో, దక్షిణ అమెరికా. సాధారణ పేర్లు. తెలుగు బంతి మొక్క. హిందీ గేందే కా ఫూల్. ఇంగ్లీష్ మ్యారగోల్డ్. తమిళం కేంటుమల్లి. కన్నడ కేందూవువు. శాస్త్రీయ వర్గీకరణ. ఆధిపత్యం ప్లాంటే. జాతి యాంజియోస్పర్మ్స్ ఆవృత బీజీన్. వర్గం యూడికాట్స్. సరాసరి ఆస్టరెడ్స్. గణం ఆస్టరేల్స్. కుటుంబం ఆస్టరేసియాయ్. ప్రజాతి టజెట్స్. బంతి మొక్క రకాలు. టజెట్స్ ఎరెక్టా ఆఫ్రికన్ మారిగోల్డ్, పెద్ద పువ్వులు, పొడవైన మొక్క. టజెట్స్ పటులా ఫ్రెంచ్ మారిగోల్డ్, చిన్న పువ్వులు, చిన్న మొక్క. టజెట్స్ టెన్యుఫోలియా సిగరెట్ మారిగోల్డ్, సుగంధితమైన చిన్న పూల మొక్క. టజెట్స్ మిన్యూటా మెక్సికన్ మారిగోల్డ్, ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మొక్క యొక్క లక్షణాలు. ఎత్తు 20 సెంటీమీటర్స్ 1.5 మీటర్ వరకు పెరుగుతుంది. ఆకులు చిన్నగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, కొంచెం మొరుసుగా ఉంటాయి. పువ్వులు పసుపు, నారింజ, ఎరుపు, తెలుపు రంగుల్లో వస్తాయి. వాసన కొన్ని రకాల బంతి మొక్కలు సువాసన కలిగి ఉంటాయి, కొన్ని గట్టిగా వాసన ఇస్తాయి. వృద్ధి కాలం వేసవి మరియు వర్షాకాలం ముఖ్యమైనవి. వృద్ధి మరియు సంరక్షణ. మట్టి సండిపురుగల మట్టి, వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉత్తమం. నీరు తక్కువ నీరు సరిపోతుంది, మడుగులు నిల్వ ఉండకూడదు. ఎండ పూర్ణ సూర్యకాంతి అవసరం. ఎరువులు సేంద్రియ ఎరువులు లేదా కొద్దిపాటి రసాయన ఎరువులు వేస్తే మంచి ఫలితం. కీటక నియంత్రణ. బంతి మొక్క చాలా కీటకాల నివారణకు సహాయపడుతుంది, కాబట్టి దానిని ఇతర పంటల మధ్య పెంచడం మంచిది. బంతి మొక్క ఉపయోగాలు. అలంకరణ గృహాలు, ఆలయాలు, పెళ్లిళ్ళు, ఉత్సవాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కీటక నియంత్రణ ఇతర పంటలకు హాని చేసే పురుగులను నియంత్రించడానికి వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఔషధ ప్రయోజనాలు చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, వాపు, పుండ్ల నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ మరియు నూనె ఉత్పత్తి. ద్రవ నూనె అసెన్షియల్ ఆయిల్ ను అరోమాథెరపీ మరియు ఔషధాలలో ఉపయోగిస్తారు. ఆహారంలో వినియోగం. కొన్ని దేశాల్లో బంతి పూలను టీ, సూప్, సలాడ్లలో ఉపయోగిస్తారు. ఆకర్షణీయమైన విశేషాలు. హిందూ ధర్మంలో బంతి పుష్పాలను పూజలలో పవిత్రమైన పూలుగా పరిగణిస్తారు. బంతి పూలను గణేష్ చతుర్థి, దసరా, దీపావళి, నవరాత్రి లాంటి పండుగల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో బంతి పూలను తింటారు కూడా. వాటిని సూప్, టీ వంటి వంటకాలలో ఉపయోగిస్తారు. మెక్సికోలో డే ఆఫ్ ద డెడ్, డియా దే లాస్ మవేటోస్ వేడుకల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. బంతి మొక్కల నుండి తీసిన రంగును సహజమైన డైగా ఉపయోగిస్తారు. ఇది తక్కువ పరిరక్షణ అవసరమైన, పర్యావరణానికి మేలు చేసే, పండుగలు మరియు పంటలకు ఉపయోగపడే మంచి మొక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.